మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకుందాం. యేసు ప్రభు 5వ అధ్యాయంలో కొండ ఎక్కి కూర్చున్నప్పుడు జన సమూహం ఆయన దగ్గరికి వచ్చారు. అనేకులకు విస్తారమైన సుదీర్ఘమైన ప్రసంగము, నీతి సూత్రాలు, బంగారు సూత్రాలు, ప్రజలకు అవసరమైన మాటలు, ఎన్నెన్నో రహస్యాలు, ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన ఉన్నతమైన శిఖరాగ్రహము కలిగిన ప్రసంగాన్ని ప్రభు వారికి అనేక నీతి బోధలు చేసి వాక్యాన్ని ముగించి ఆయన కొండ దిగి వస్తూ ఉన్నాడు. ఆయన దిగి వస్తున్నప్పుడు ఆయనకు ఒక అతను ఎదురుపడ్డాడు. అతడు కుష్ఠరోగి, వ్యాధితో బాధపడుతున్నవాడు. నాన్న వారికి దూరమై, ఆరోగ్యానికి దూరమై, అన్ని జీవితంలో కోల్పోయి, జీవితంలో అనేక బాధలకు వ్యసనాలకు గురైనటువంటి ఒక అభాగ్యుడు ఈ కుష్ఠరోగి. ఆ రోజుల్లో కుష్ఠరోగం వస్తే ఊరు బయట పెట్టేవారు, సమాజానికి దూరంగా ఉంచేవారు, దానికి మందే లేని వ్యాధిగా పరిగణించారు. అలాంటి ఒక అభాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్న ఇతను యేసుక్రీస్తు ప్రసంగానికి ఆకర్షితుడయ్యాడు. ఏంటో మనకు తెలియదు, కానీ ఎదురుగా వచ్చి ఆయనకు ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడని, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవన్నాడు. చిన్న ప్రార్థన, తన మనసులో ఉన్న కోరికను ప్రభు ముందు చెప్పుకున్నాడు. ఆయనకు మ్రొక్కాడు, ఆయనను సేవించాడు. తన హృదయంలో ఉన్న వాంఛను ప్రభువుకి చెప్పుకున్నాడు. ప్రభు అతని మనవి విని అతని మీద జాలిపడి వెంటనే అతని వైపుకు ఆయన చెయ్యి చాపాడు. దేవుడు ఎంత కనికరము గలవాడో, ఎంత ప్రేమమయుడో ఆయన చాపిన చేతులే మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. ఒక రోగి పట్ల చెయ్యి చాపి అతన్ని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని చెప్పాడు. తక్షణమే అతడు స్వస్థత పొందాడు. ఎంత అద్భుతం! యేసుక్రీస్తు దగ్గరికి రావాలే గాని వచ్చిన వారిని ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, త్రోసివేసేవాడు అసలే కాదు. యేసుక్రీస్తు దగ్గరికి రండి. మీకు వ్యాధులున్నా, బాధలున్నా, అప్పులున్నా, చింతలున్నా, సమస్యలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, పోరాటాలున్నా, ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నా యేసుక్రీస్తు దగ్గరికి మీరు రాగలిగినట్లయితే ఈ ప్రతి సమస్యకు, ప్రతి రోగానికి, ప్రతి చింతకు ఆయన దగ్గర మీకు విడుదల దొరుకుతుంది. ఆయన అన్నాడు, నాకు ఇష్టమే, నీ వ్యాధులు పోగొట్టడం నాకు ఇష్టం, నీ బాధలు పోగొట్టడం నాకు ఇష్టం, నీ సమస్యల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావటం ఇష్టం, నీ పాపాలు క్షమించడానికి నేను వచ్చాను, నీ పాపాలు క్షమించటం నాకు ఇష్టం, నా దగ్గరికి రండి అని ప్రభు ఈరోజు వాక్యం వింటున్న మిమ్మల్ని కూడా అని పిలుస్తున్నాడు. దేవుడిని ఎరగరా? మీరు దేవునికి దూరం అయ్యారా? పరిస్థితులు మిమ్మల్ని దూరం చేశాయా? రండి. యేసుక్రీస్తు మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన దగ్గరికి వస్తే మీ ప్రతి సమస్యకు విడుదల కలుగుతుంది, విముక్తి కలుగుతుంది, సంతోష సమాధానాలు మీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడి వాక్యం ఉంచడం మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్.